నిర్మల్ జిల్లా భాయింసాలో వీఏవేల నిరవధిక దీక్ష 9వ రోజుకు చేరింది. ప్రభుత్వ తక్షణమే తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చాలీచాలని వేతనంతో దుర్భర జీవితం గడుపుతున్నామంటూ భిక్షాటన చేపట్టారు. సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అన్ని ఉద్యోగుల మాదిరిగానే హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వీఏఓల ఆందోళన 9వ రోజు కొనసాగుతోంది. కాగజ్ నగర్ మండల కేంద్రం సర్ఫ్ ఆఫీస్ వద్ద వీఏఓలు మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి 3,900 జీతంతో పనిచేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం, ఈఎస్ఐ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన వీఏఓలకు సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నేను జాయిన్ అయినప్పుడు నాకు జీతం వచ్చేసి 1000 రూపీసే ఇచ్చిండ్రు. అది కూడా నేను స్టార్టింగ్ గ్రూపులు నాకు ఇచ్చినాయి 12 గ్రూపులే. వాటిని నేను 12 గ్రూపులతో పాటు ఇంకా కొత్త గ్రూపులు మొత్తం ఇప్పుడు అన్ని 7 కలిపి నాయి 12 22 మొత్తం 25 గ్రూప్స్ని నేను నడిపిస్తున్నాను. అందులో బ్యాంక్ లింకేజ్ ఇప్పిస్తా, శ్రీనిధి సేవింగ్స్ కట్టిస్తా, శ్రీనిధి లోన్స్ ఇప్పిస్తా. అవి శ్రీనిధి ట్రాన్స్ఫర్ పెట్టించి మెంబర్ ఖాతాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. వాళ్ళకి సంబంధించిన అన్ని వర్క్స్ ఇప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్స్ మేమే చేస్తాం. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు 1000 రూపీస్ నుంచి 3000 రూపీస్ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 రూపాయలు వచ్చింది. పిఆర్సీ పెంచిన తర్వాత 30% అనుకుంటే 900 కలిపి మొత్తం 3900 మాకు శాలరీ వస్తుంది. 3900తో మేము రెంట్కుంటూ మాకు పిల్లలతో మేము ఎట్లా బతకగలం చెప్పండి ఒకసారి. రెంట్ కట్టాలి, పిల్లల చదువు, అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ చదువు ఎవరు పంపిస్తున్నారు చాలా తక్కువ. వాళ్ళ ఫీజులు కట్టాలన్నా మేము ఇద్దరు పని చేసినా మాకు